ఒక గాలివాన్లో కొట్టుకుపోతున్న నావలోని మనుషుల్ని కాపాడటానికి వచ్చిన రెస్క్యూ బోట్ ఎంత ఇంపార్టెంటో, కాంతాలో భాగ్యశ్రీ ప్లే చేసిన కుమారి క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ స్క్రీన్ ప్లేలో ఆ క్యారెక్టర్ ని ఎంత అండర్ ప్లే చేశారంటే అసలు ఆమె క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థం కాదు. క్లైమాక్స్ లో కొన్ని సంఘటనలు జరగడం వల్ల మనుషులు లేనప్పుడు మనం పొగుడుతాం కదా వాళ్ళని. జనరల్ గా మనుషులు లేనప్పుడు పోయినప్పుడు ఆ టైప్ లో ఆమె పొగుడుతారు, ఆమె గురించి చెప్తారు. కానీ ఆమె క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ స్క్రీన్ ప్లే లో చూపించే ఉండాల్సింది. సినిమా ఎండ్ కి నాకు తెలిసింది అసలు ఆమె పర్స్పెక్టివ్ లో సినిమా చూడాలి అని. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నా కూడా ఒక క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉన్న సీన్స్ లోనే హైలైట్ చేయగలిగి ఉండాలి కదా. అదే అవ్వలేదు ఈ సినిమాకి. ఇలా క్యారెక్టర్ ని చూపించాల్సిన విధంగా చూపించకపోవటం వల్ల, అండ్ మ్యూజిక్, లైట్ ఎఫెక్ట్స్, ఆర్ట్, డ్రెస్సింగ్, ఆ బాడీ లాంగ్వేజ్, బిహేవియర్, వీటన్నిటి వల్ల జానర్స్ అన్ని సరిగ్గా లేకుండా, కన్విక్షన్ లేకుండా ఉన్న మూవీలా అనిపిస్తుంది. చెక్అవుట్ మై ఫుల్ రివ్యూ ఆన్ మహువా సినిమా. థ్యాంక్ యూ.